హాయ్ అండి, నేను విజయ వర్మాసుని. నా ఛానల్ వాయిస్ ఆఫ్ విజయాకి మీ అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, నా దగ్గర నేను చీమ చింతకాయలు తీసుకున్నానండి. ఈరోజు సీమ చింతకాయలు తీసుకున్నాను. వాటిల్లో కొన్ని ఎరుపువి, కొన్ని గ్రీన్గా ఉన్నాయి. చూసారా? ఎందుకు ఇలా తీసుకున్నానని అనుకుంటున్నారు కదా. ఈ ఎరుపువేమో తినటానికండి, ఒలుచుకుని తినటానికి. అలాగే దీన్ని చాలా తీగా ఉన్నాయి. టేస్ట్ కూడా ఈ ఎరుపు చూస్తే చాలా టేస్టీగా తీగా ఉన్నాయి అన్నమాట. ఇలా నేను కొన్ని ఎరుపు వేరుకుని అలాగే కొన్ని గ్రీనీ కూడా ఎందుకు తీసుకున్నానంటే మీకు పాటకు అర్థమైపోయే ఉంటుందండి. అవునండి, సీమ చింతకాయ కూర బాగుంటుంది, అలా చేసుకుందామని తీసుకున్నాను అనమాట. ఇది తీసినప్పుడు ఒలిచినప్పుడు మనకి పైన ఈ పప్పు మీద గ్రీనిష్గా కనపడాలి. అప్పుడే ఇది ఒగరుగా ఉండి బాగుంటుంది, లేదంటే తీపి వస్తుంది కూర. అందుకే ఎర్రయన్నీ తీపి తినడానికి ఈ గ్రీనీ అన్నీ ఇలా ఒలిచి పెట్టుకున్నాను, పప్పు తీసేసి. లోపల ఉన్న గింజ, పప్పు అంటే పప్పు ఇలా ఉంచుకున్నాను, లోపల ఉన్న గింజ తీసేసాను అనమాట. ఇవి తినడానికి పెట్టుకున్నాను, రెడ్ ఇవన్నీ కూడా. ఇవి చాలా తొక్కలు వచ్చినదిగా ఇవన్నీ కూడా పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే నేను వాటిని, ఆ పప్పుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. రేపు పొద్దున్నే లేట్ అవుతుందని ముందు రోజే ఇలా ఒలుచుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. మర్నాడు పొద్దున్నే ఒక కుక్కర్ తీసుకుని, చిన్న కుక్కర్, దానిలో 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసాను. అందులో కొద్దిగా మినపప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా మెంతులు కూడా వేసాను. వేసి దానిలోనే ఎండుమిర్చి 2, అలాగే కొద్దిగా 2-3 వెల్లుల్లి దంచినవి వేసి, కరివేపాకు కూడా వేసాను. వేసి ఈ సైజు 2, ఒక పెద్దది ఒక చిన్నది, 2 ఉల్లిపాయలు తీసి ముక్కలు కోసి పెట్టుకున్నాను, అవి వేసేస్తున్నాను. అలాగే దాంతోపాటే 2 పచ్చిమిర్చి కూడా ఘాట్లు పెట్టుకుని అవి కూడా వేసేసాను. ఎండుమిర్చి ముక్కలు కూడా 2 వేసాను కదా, కారం సరిపోతుంది. దీన్ని కొద్దిగా వడలనిచ్చాను, అంటే ఏంటంటే కొద్దిగా మగ్గనిచ్చాను. ఉల్లిపాయని కొద్దిగా మగ్గనిచ్చాను. మూత పెట్టి మధ్యలో తిప్పుకుంటా ఇలా మగ్గనిచ్చాను. సగం అన్న మగ్గిన తర్వాత, పూర్తిగా ఎర్రగా రావక్కర్లేదు, ఉల్లిపాయ కొద్దిగా సగం మగ్గిన తర్వాత 10 మామిడికాయ ముక్కలు, తోలు తీసిన మామిడికాయ ముక్కలు సరిగ్గా 10 అంటే 10 వేసాను నేను. ఆ పప్పుకి, చింతకాయ పప్పుకి 10 వేసాను అనమాట. ఎక్కువైతే పులుపు అయితే, మరి పులుపు అయినా బాగోదు కూర, అందుకని చెప్పి. ఇప్పుడు దాన్ని కూడా ఒకసారి కలిపేసి ఇందులో ఇవి వేసేస్తున్నాను, ఒలిచి పెట్టుకున్నాయి. దీనిలో కొద్దిగా కళ్ళుప్పు వేసి ఒకసారి బాగా కలిపేసి కొద్దిగా నీళ్లు పోసేస్తున్నానండి. ఇది ఉడకటం కోసం. దీని మీద కుక్కర్ మూత పెట్టేసుకుని, దీనికి ఒక్కటంటే వెయిట్ పెట్టేసి, ఒక్కటంటే ఒక విజిల్ రానిస్తున్నాను. ఇలా ఒక విజిల్ వచ్చిన తర్వాత దీన్ని 2-3 నిమిషాలు సిమ్లో పెట్టేశాను. సిమ్లో పెట్టిన తర్వాత మూత తీసి చూడవచ్చు. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంది. ఇంకా కొంచెం దీనిలో నీరు ఉందన్నమాట. మనం ఇందాక సాల్ట్ మాత్రమే ముక్కకు పడటానికి కొద్దిగా వేసాం కదా, ఈ పప్పుకి పడటానికి. అందుకని ఇంకా అప్పుడు మిగిలినవన్నీ వేయాలి. చక్కగా ఉడికింది. అలాగే ఈ పప్పు కూడా ఏమీ నలగలేదనమాట. మళ్ళీ ఇప్పుడు దీనిలో ఇందాక ఉప్పు వేసాం కదా, కొద్దిగా పసుపు, మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. జాగ్రత్తగా వేసుకోండి, ఇందాక వేసాం కదా. అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి పడినాయి కాబట్టి కారం కూడా కొద్దిగా వేసుకోండి. మసాలా ఇష్టమైతే మసాలా వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదండి. సమ్మర్ కదా, నేను మసాలా ఎక్కువ వాడను. ఇలా వేసేసి దీన్ని ఒక్కసారి కలిపేసి, దీని మీద బాగా నీరు ఉంది కదా, ఇంకా మూత పెట్టేసేయండి. మూత పెట్టి మధ్యలో కొంచెం చూసుకుంటా ఆ నీరు ఎగిరిపోయే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. చూసారా? మసాలా కావాలంటే ఈ స్టేజీలో వేసుకోండి. నేనైతే వేయలేదని చెప్పా కదా. చక్కగా నీరు ఇట్లా ఎగిరిపోయి కూర చక్కగా రెడీ అయిపోయింది. చూసారా? ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆ వేడికి ఆ కొద్దిగా నీరు కూడా ఎగిరిపోతుంది అన్నమాట. టేస్ట్ చూసుకుంటే కూడా సాల్ట్ అన్నీ చక్కగా సరిపోయినాయి, పర్ఫెక్ట్గా సరిపోయినాయి అనమాట. ఇప్పుడు దీన్ని గిన్నెలోకి తీసేసుకుంటున్నాను నేను. ఇది చాలా ఒక రకంగా చెప్పాలంటే మాంసం కూర అంత టేస్ట్ ఉంటుంది. దీనిలో ప్రోటీన్, అన్ని పోషకాలు కూడా బాగా ఉంటాయి కాబట్టి ఎప్పుడు చింతకాయల కిందే కాకుండా ఇలా కూర కింద చేసుకున్నా కూడా, టమాటా వేసి గుజ్జు కూర కింద చేసుకోవచ్చు. ఇలా మామిడికాయ వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మామిడికాయ సీజనల్లే, ఇది సీజనల్లే కాబట్టి నేను ఈరోజు ఇలా చేశాను. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో చెప్పండి. ఫ్రెండ్స్, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే బటన్ కూడా నొక్కినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఈ వీడియో చివరిదాకా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. బాయ్.